సన్నిధికి వచ్చినటువంటి దేవుని బిడ్డలందరూ కూడా ప్రత్యేకమైన వందనాలండి. ప్రభువారు మిమ్మల్ని దీవించును గాక. షాలో సంతోషం అండి. గడిచిన వారం మా ఆత్మీయ తల్లి గారు అమ్మగారు వచ్చారు. ప్రభువారు బలంగా వాడుకున్నందుకు స్తోత్రాలు. చాలామంది దేవుణ్ణి ప్రేమించి ప్రభు సన్నిధికి వచ్చినందుకు ప్రభువారు వారిని దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. సంతోషం అండి. ఈ దినమందు ప్రత్యేకంగా బెరయా సంఘస్థుల గురించి మనం తెలుసుకుందాం. ఏ సంఘం అండి? బెరయా సంఘస్థుల గురించి, సంఘం గురించి తెలుసుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 10వ వచనం. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలు శీలలను బెరయాకు పంపించిరి. మౌత్ తీసుకోండి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించిరి. వీరు దెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలు శీలలను చెప్పిన సంగతులను అలానులో లేవో అని ప్రతి దినములు లేఖనమును పరిశోధించి వచ్చిరి. అందుచేత వారిలో అనేకులు ఘనత గల క్రీస్తు దేశస్థులైన స్త్రీలలో పురుషులలో చాలా మంది విశ్వసించిరి. అయితే బెరయాలలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని దెస్సలోనికలో ఉండి యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపడిచిరి. స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు పైకిద్దాం. హల్లెలూయా. బెరయా సంఘస్థుల గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినమందు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు బెరయా సంఘం గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మనకు బోధిస్తున్నాడు. ఈ సంఘం అంట ఘనత కలిగిన సంఘముగా ఉందండి. బెరయా సంఘస్థులు దెస్సలోనిక సంఘస్థుల కంటే కూడా గనులై ఉన్నారంట. ఆమేన్. హల్లెలూయా. ఘనత కలిగిన వారిగా ఉన్నారంట. దేవుని ఎరిగిన విషయములో, దేవునికి నచ్చే జీవితాన్ని జీవించే విషయములో వీరు గనులుగా ఉన్నారంట. ప్రభువుని అంగీకరించే విషయములో గనులుగా ఉన్నారు. వాక్యానుసారంగా నడుచుకునే విషయములో గనులుగా ఉన్నారండి. ప్రభు వాక్యాన్ని అంగీకరించి వాక్యాన్ని ఇతరులకు తెలియజేసే విషయంలో వీరు గనులుగా ఉన్నారండి. దేవుని కొరకు నిలబడే విషయంలో వీరు గనులుగా ఉన్నారంట. ఆమేన్. హల్లెలూయా. దెస్సలోనిక సంఘము కంటే బెరయా సంఘస్థులంట గనులై ఉన్నారంట. ఎందుకంటే వారు ఆసక్తితో వాక్యాన్ని అంగీకరిస్తున్నారంట. ఆమేన్. హల్లెలూయా. మొట్టమొదట మనం దేవుని గుర్తెరగాలండి. యెహోవాని రుచి చూసి తెలుసుకోవాలంట. ఆమేన్. హల్లెలూయా. ఏం చేయాలంట? రుచి చూసి తెలుసుకోవాలంట. దేవుని కొరకు మొదట మనము పరుగులు తీసేవారుగా మనం ఉండాలండి. దేవుని కొరకు పరుగులు తీసి దేవుని సన్నిధిలో పాల్గొనేవారిగా ఉండాలి. కుటుంబంలో తల్లిదండ్రులు దేవుని సన్నిధికి రాకపోతే, మందిరానికి రాకపోతే బిడ్డలు ఎలా వస్తారానండి? రారు. తల్లిదండ్రులు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చోపోతే పిల్లలు కూర్చోరండి. మొదట వారికి మాదిరిగా తల్లిదండ్రులు దేవుని సన్నిధికి నడవాలి. తల్లిదండ్రులు తాగుబోతులుగా ఉంటే పిల్లలు తాగుబోతులుగా ఉంటారు. తల్లిదండ్రులు తిరుగుబోతులుగా ఉంటే పిల్లలు, నేను ఎందుకు చెబుతున్నానంటే వారిని వెంబడిస్తూ ఉంటారండి. నీవు మంచి మార్గంలో ఉంటే నీ పిల్లలు మంచి మార్గంలో ఉంటారండి. నీవు నోటుకొచ్చినట్లుగా నీవు మాట్లాడుతూ బూతులు మాట్లాడుతూ నీవు ఉన్నావు అనుకో, నీ బిడ్డలు కూడా అవే నేర్చుకుంటారండి. చిన్న పిల్లలు, 3 సంవత్సరాలు ఉన్న పిల్లలు బూతులు మాట్లాడుతున్నారు అంటే వారింట్లో ఉన్న తల్లిదండ్రులు అవే మాట్లాడుతున్నారు కనుక వారు ఇవే నేర్చుకున్నారండి. అన్న పాలు విడిచిన మరుక్షణము దేవుని సన్నిధికి శామ్యూయేలును తీసుకొస్తేనంట, శామ్యూయేలు అక్కడనే దేవునికి మొక్కెను రాయబడి మొక్కున్నాడంట. అయ్యా, నేను నీ బిడ్డను ప్రభువా, నీ వరము వలన
నేను పుట్టినవాడని గనక నేను నా తల్లి సొత్తు కాదు, నేను నీ సొత్తు ప్రభు అని చెప్పి తన్ను తాను దేవునికి అక్కడే అప్పగించుకున్నాడంట. ఆమేన్, హల్లెలూయా. ఆ పిల్లవాడు పాలు విడిచిన బిడ్డ అంట. అంటే వారి తల్లి ఆ బిడ్డను ఎంత బాగా పెంచుంటుంది ప్రియ దేవుని బిడ్డరా, ఎంత భక్తిగా పెంచుంటుంది. ఆలోచన చేయాలండి. నీ బిడ్డలకు నువ్వు ఏమి నేర్పిస్తున్నావో నేర్చుకోవాలి. మొదట తల్లిదండ్రులు నడిస్తే ఆ బాటలో బిడ్డలు నడుస్తారంట. చదువుదామా? 2వ దినవృత్తాంతముల గ్రంథము 29వ అధ్యాయము 20వ వచనమండి. ఇక్కడ రాజు చేసిన చూడండి, తాను రాజుగా ఉండి కూడా పెందల కాడే దేవుని సన్నిధికి వెళ్ళి తాను మందిరం పనులన్నీ చూసుకొని ఆ యొక్క యాజకుల కొరకు తను అన్ని సిద్ధపరిచి యాజకులకు ఏ పని చేయాలన్నీ కూడా అప్పగించి బాధ్యతలు తీసుకునే వ్యక్తిగా రాజు కనపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. చదవండి. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు రాజైన హిజ్కియా పెందల కాడనే ఉదయాన్నే లేచి పట్టణపు అధికారులను తీసుకున్నాం ఎవరైనా సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. ఆమేన్, హల్లెలూయా. ఏం చేశాడండి? చాలా మంది అంటారు రాజే పట్టలేదు, రాజుకి ఏం పట్టలేదు, మాకెందుకులయ్యా, అంతేనా? పాస్టర్ గారు ఏం పట్టించుకోవట్లే, మాకెందుకులే. సంఘ పెద్ద ఏం పట్టించుకోవట్లే, మాకెందుకులే. నా తల్లిదండ్రులే మందిరానికి వెళ్ళట్లేదు, నాకెందుకులే, అంతేనా? నా తల్లిదండ్రులే సరిగ్గా యేసును అంగీకరించలేదు, నేను ఎందుకు అంగీకరించాలి? గమనించారు. కొంతమంది అంటారు ఎందుకయ్యా నువ్వు రక్షణ పొందలేదంటే, మా తల్లిదండ్రులు కూడా రక్షణ పొందలేదండి, వారు కూడా ఒక దారిలో వెళ్తున్నారు, మా దారి కూడా ఆ దారి. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రాలు చెల్లిద్దాం, హల్లెలూయా. గమనించాలి ప్రియ దేవుని బిడ్డలారా, మనం నడిచి వారు నడిపించాలని. ఇక్కడ రాజు మాదిరిగా కనపడుతున్నాడు. తను ఎవరంటండి? రాజు అండి, హిజ్కియా రాజు. పెద్దల కాడే లేచాడంట. అధికారులు అందరూ లేపి సమకూర్చుకొని దేవుని మందిరానికి వెళ్ళి వారి బాధ్యతలు వారు గుర్తు చేశాడండి. మందిరం అంతా శుభ్రపరిచి వారి బాధ్యతలు వారు అప్పగించాడండి. గమనించాడు. రాజు లేస్తాడు ఉదయాన, లేవడండి. పెద్ద పెద్ద ఘనత గొప్పవారు ఉదయం చిన్నగా లేస్తారు, వాళ్ళకి ఏం పని ఉంది, ఏమీ లేదండి. కానీ రాజు స్థానంలో ఉండి కూడా ఉదయాన్నే లేచాడు. ఎందుకంటే దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవుని పని చేయాలి, దేవుని సన్నిధిలో కనబడాలి అన్న ఉద్దేశంతో ఉదయకాలే లేచి అధికారులు అందరూ సమకూర్చొని మందిరానికి తీసుకెళ్ళాడండి. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు ప్రభువారు ఈ మాటలు మాట్లాడుతున్నారంటే, నీవేం చేయాలంటే తల్లిదండ్రులు మొదట ఉదయాన్నే లేచి సిద్ధపాటు కలిగి బిడ్డలను కూడా సిద్ధపరచుకొని దేవుని సన్నిధికి తీసుకొని రావాలండి. నీవు నీ బిడ్డలు అందరూ రావాలండి. మొక్కై వంగనేది, నువ్వు చిన్నతనంలోనే నీ బిడ్డను నువ్వు సరిగ్గా వంచలేకపోతే పెద్దవాడైనాక ఆయన వంగడండి, కష్టం. కానీ దేవునికి సాధ్యమే, దేవుడు సరి చేయగలదు. కానీ నువ్వు చిన్నతనంలో నుంచి ఆ బిడ్డని తీసుకెళ్ళాలి దేవుని సన్నిధికి. ఆమేన్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో అలవాటు చేయాలి, నీవు నడవాలి, నీ బిడ్డలను నడిపించాలి. ప్రియ దేవుని బిడ్డరా, రాజే రీతిగా తాను ముందు నడిచి వెనకాల తన రాజ్యంలో అధికారులను నడిపించాడు, మాదిరికరంగా జీవించాడు కనుక అందరూ మందిరానికి నడిచారంట. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ రాయబడింది అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము ఇక్కడ 11వ వచనంలో ఏముంది? ఆసక్తితో వాక్యమును అంగీకరించాడు. ఆమేన్, హల్లెలూయా. బెరయా సంఘస్సులో ఉన్నటువంటి మొదటి లక్షణము, వారు ఎందుకు గనులుగా ఉన్నారంటే వారంట ఆసక్తితో దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నారంట. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది వాక్యం చెబుతుంటే అటు ఇటు తిరుగుతూ ఉంటారు, కొంతమంది వాక్యం చెబుతుంటే ఎక్కడో ఆలోచన చేస్తారు, కొంతమంది వాక్యం చెబుతుంటే ఏం చేస్తారంటే విశ్వాసులు వాక్యాన్ని వినకుండా మాట్లాడుకుంటూ ఉంటారు, ఏదో గొసగొసలు చెప్పుకుంటూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుని వాక్యాన్ని వారు ఆసక్తితో వినడం లేదు, అంగీకరించడం లేదండి. అందుకే దేవుని వాక్యం వారి హృదయంలోకి వెళ్ళడంలా, వాక్యము వెల్లడి అగుడతోడని వెలుగు లేని వారికి చెప్పాలి, వెలుగు లేని వారికి వెలుగు కలుగునంట. ఆమేన్, హల్లెలూయా. వాక్యం ఎప్పుడైతే నీ హృదయంలోకి వస్తుందో నీలో ఉన్న చీకటి వెళ్ళిపోతుంది, నీలో ఉన్నటువంటి ఆ వ్యతిరేకతలు వెళ్ళిపోతాయి, లోపాలు వెళ్ళిపోతాయి, శాపాలు కొట్టివేయబడతాయి.
సాక్షులుగా నిలబెడుతుందంట. ఆమేన్ హల్లెలూయా. అంటే వాక్యాన్ని మొదట వినాలండి, ఆసక్తితో అంగీకరించాలి. ప్రతి వారము కావచ్చు, ఉపవాస ప్రార్థనలో కావచ్చు, ప్రత్యేక కూడికల్లో కావచ్చు, కుటుంబ ప్రార్థనలో కావచ్చు, ఏ కూడికలో అయినా ప్రభువు వారు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము నా కొరకే అని చెప్పి నీవు ఆ వాక్యాన్ని ఏం చేయాలంట, అంగీకరించాలంట. ఆమేన్ హల్లెలూయా. వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యాన్ని అంగీకరిస్తే నీవు ఫలిస్తావండి, నువ్వు అభివృద్ధి పొందుతావు. నువ్వు వాక్యాన్ని అంగీకరించడానికి ఫలింపు నీకు రాదు. లూదియా ఈ యొక్క అపోస్తలుడైన పౌలు ఇక సాయంత్రం వేళ సమయంలో స్త్రీలందరూ నీళ్లు మోసుకుంటున్న సందర్భంలో ఆ బావి దగ్గర కూర్చొని ఏం చేస్తున్నాడే, వాక్యాన్ని చెబుతున్నాడు. యేసుక్రీస్తులో ఉన్న సత్యాన్ని చెబుతున్నాడు. యేసు ఎవరో అన్న విషయాన్ని వారికి తెలియపరుస్తూ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడండి. చాలా మంది ఆ మార్గాల్లో వెళుతున్నారు, కానీ ఏదో వచ్చారు వెళ్ళిపోతున్నారు, సరిగ్గా వారు వినడం లేదంటండి. కానీ లూదియా అనే స్త్రీ అంట ఏం చేసిందంటే, లూదియా వెంటనే తాను వ్యాపారం చేసుకున్న వ్యాపారాన్ని కూడా పక్కన పెట్టేసి, ఇది యేసు గురించి చెబుతున్నారు, అసలు యేసు ఎవరు అని చెప్పి ఆసక్తితో వాక్యాన్ని వినదంట. ఆ వాక్యం తన హృదయాన్ని పట్టుకుంది. ఆమేన్ హల్లెలూయా. ఆ వాక్యం తనను మార్చింది. తానే కాదు, తన కుటుంబం మొత్తం కూడా రక్షణలోకి వచ్చిందంట. ఆమేన్ హల్లెలూయా. లూదియా కుటుంబం మారడానికి కారణం ఏంటంటే, లూదియా వాక్యాన్ని ఆసక్తితో అంగీకరించిందండి. ఆ వాక్యం అంగీకరించి తాను తన కుటుంబం కూడా క్రీస్తు బిడ్డలుగా మారిపోయారు. ఆమేన్ హల్లెలూయా. చెప్పాలా హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ బెరయ సంఘస్థులంట ఏదో నిర్లక్ష్యంగా ఉండడం లేదంట, ఏదో మాటలు పెట్టుకోవడం వల్ల, ఏదో ముచ్చట్లు పెట్టుకోవడం వల్ల వారు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యాన్ని ఆసక్తితో వింటున్నారంట. ఆమేన్ హల్లెలూయా. వాక్యాన్ని ఆసక్తితో విని వాక్యాన్ని ఆసక్తితో అంగీకరిస్తున్నారంట. ఆమేన్ హల్లెలూయా. కనుక వీరు గనులుగా ఎంచబడ్డారంట. ఆమేన్ హల్లెలూయా. ఎంతమంది అని దేవుని సన్నిధికి వచ్చి ఈ వాక్యము నా కొరకే అని చెప్పి ఎంతమంది అంగీకరిస్తున్నాం ప్రియ దేవుని బిడ్డలారా? నువ్వు వాక్యము నమ్మితే ఆ వాక్యము నీ జీవితాల్లో వెలుగు కలుగజేస్తుంది, నీ త్రోవ కలిగి వెలుగుగా ఉంటుంది. ఆమేన్ హల్లెలూయా. నీ పాదములకు దీపముగా, నీ త్రోవకు వెలుగుగా ఆ వాక్యమే ఉండి నేను నడిపిస్తాను ప్రియ దేవుని బిడ్డలారా. ఆమేన్ హల్లెలూయా. వాక్యానంట ఆసక్తితో వినాలంట. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం అండి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 23వ వచనం. మంచి నేలను మంచి నేలను చదువు మైత్లో చదవండి. మంచి నేలను విత్తినవాడు వాక్యము విని గ్రహించువాడు. అట్టివాడు సఫలులై అట్టివాడు సఫలుడై నూరంతలుగాను, అరవదంతలుగాను, ఒకడు 30దంతులుగాను ఫలించెను. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఎవరైతే మంచి నేలను విత్తబడిన వాడిగా ఉంటాడో, అంటే నీ హృదయము దేవుని వాక్యాన్ని విని అంగీకరించినట్లయితే నీవంట మంచి నేలను విత్తబడిన విత్తనం వంటి వాడవంట. ఆమేన్ హల్లెలూయా. మంచి నేలలో విత్తనం విత్తితే ఏమవుతుందంట, అది 100 ఫలిస్తుందంట, 60 ఫలిస్తుందంట, 30 ఫలిస్తుందంట. నీ హృదయములో ఏ ఐహిక విచారాలు లేకుండా, ఏ కొట్లాటలు లేకుండా, వ్యతిరేకమైన మోసాలు లేకుండా, అల్లరితో కూడిన ఆటపాటలు లేకుండా నీ హృదయము భక్తి జీవితం కలిగి దేవుని సన్నిధికి వచ్చినట్లయితే మంచి నేలను విత్తబడిన విత్తనం వలె ఆ వాక్యం అంటే నీ హృదయంలోకి వచ్చి నిన్ను మారుస్తుందంట. ఆ వాక్యం నీ జీవితాన్ని మారుస్తుందంట. ఆ వాక్యం అంట 100 ఫలింపు నీకు ఇస్తుందంట. ఆమేన్ హల్లెలూయా. మంచి నేలను విత్తబడినటువంటి విత్తనము నీ హృదయంలో దేవుని వాక్యము ఆ విధంగా విత్తబడినట్లయితే నువ్వు మంచి వ్యక్తిగా ఉండి అన్ని వదిలేసి నీ హృదయంలో క్రీస్తుకు స్థానం ఇచ్చి వాక్యాన్ని ఆసక్తితో నువ్వు అంగీకరించినట్లయితే ఆ వాక్యము నీకు ఫలింపునిస్తుందంట. 100 ఫలింపు, 60 ఫలింపు, 30 ఫలింపు ఇస్తుందంట. ఆమేన్ హల్లెలూయా.
30, 60, 100. ఎందుకో తెలుసా? 3 రకాలుగా చెప్పారు. కొంతమంది 30 ఎత్తులు అంట, కొంతమంది 60 అంతులు, కొంతమంది 100కు 100 అంట. ఆమేన్, హల్లెలూయా. అంటే ఎంతమంది అంగీకరించే విధానాన్ని బట్టి, వాక్యం వినే విధానాన్ని బట్టి, వాక్యాన్ని ఒప్పుకునే విధానాన్ని బట్టి ఫలింపు వస్తుందంట. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వాక్యాన్ని విని సంపూర్ణంగా, అయ్యా నన్ను క్షమించయ్యా, నేను సరి చేసుకుంటానే అని చెప్పి నిన్ను సంపూర్ణంగా నువ్వు సరి చేసుకున్నట్లయితే 100 ఫలింపు. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది కొన్ని విషయాలు మాత్రమే సరి చేసుకుంటారు, కొన్ని మాత్రము సరి చేసుకోరు. వారికి 60 దొంతులు, ఇంకొకరికి 30 దొంతులు అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి వారము దేవుని సన్నిధికి రావాలి అని వాక్యం సెలవిస్తుంటే కొంతమంది ఏం చేస్తారు? ఆదివారం దినమందు పనులు పెట్టుకొని వెళ్ళిపోతారండి. అంటే వారికి వాక్యం అర్థమైనట్లుగా లేక అర్థం కానట్ట, అయ్యి కానట్టు. ఆమేన్, హల్లెలూయా. అటు ఇటుగా ఉన్నారు. ఇలాంటి వారికి ఫలింపు లేదండి. గమనించాలి. వాక్యాన్ని అంగీకరిస్తే ఆ వాక్యానికి లోబడాలి, ఆ వాక్యానుసారంగా నువ్వు జీవించాలి. వాక్యానికి లోబడి ఆ పరిశుద్ధ దినమందు దేవుని సన్నిధిలోకి నువ్వు రావాలి. దేవునికి స్తుతులు చెల్లించాలి, ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక పరిశుద్ధ దినమందు తప్పక దేవుని సన్నిధికి రావాలి. వాక్యానుసారంగా మనం జీవించాలి. ఆ వాక్యము చేత మనం పట్టబడి వాక్యం చెప్పినట్టుగా దేవుడు మాట్లాడిన మాటల ప్రకారముగా మనం నడిచేవారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ బెరయా సంఘస్థులకు వాక్యం అర్థమైంది. ఇదిగో దేవుని సన్నిధిలో ఉండాలి, మీరు ప్రార్థన చేసుకోవాలి, వాక్యం చదవాలి, వాక్యాన్ని అంగీకరించాలి, మీరు ఈ విధంగా జీవించాలి అని చెప్పినప్పుడు అంట బెరయా సంఘస్థులు ఒప్పుకొని ఆసక్తితో వాక్యం విని వాక్యాన్ని అంగీకరించారంట. ఆమేన్, హల్లెలూయా. వారి జీవితాలు మార్చుకున్నారండి. బెరయా సంఘస్థులు ఒప్పుకొని వారు సరి చేస్తున్నారు. ఒకప్పుడు వ్యతిరేకంగా ఉన్నవారు ఇప్పుడు మారిపోయారు. ఒకప్పుడు లోకములో ఉన్నవారు వాక్యానుసారంగా జీవిస్తున్నారు. సంపూర్ణంగా వారి జీవితాలను దేవునికి అప్పగించుకున్నారు. ఎందుకంటే వారు ఆసక్తితో వాక్యాన్ని వింటున్నారు, వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డరా, నీ జీవితంలో కార్య ఫలింపు లేదనుకో, గమనించాలి. ఎందుకు నాకు ఫలింపు లేదు, నేను ప్రయత్నం చేస్తున్నాను, ఎందుకు ఫలింపు లేదు అని చెప్పి మనల్ని మనం ఒకసారి వాక్యానుసారంగా చూసుకొని సరి చేసుకోవాలంట. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క బెరయా సంఘస్థులు ఎందుకు గనులుగా ఉన్నారంటే ఆసక్తితో వాక్యాన్ని వింటున్నారంట, అంగీకరిస్తున్నారంట. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి వారము కూడా అనేక సందర్భాల్లో ప్రభు వారి వాక్యము ద్వారా నీతో నాతో మనందరితో మాట్లాడుతున్నారండి. ఎంతమంది వాక్యాన్ని అంగీకరిస్తున్నాం, ఎంతమంది ఆసక్తితో వాక్యాన్ని వింటున్నాం, ఎంతమంది వాక్యానుసారంగా జీవించడానికి మన జీవితాలను దేవుడికి అప్పగించుకున్నామో ఒకసారి గమనించుకోవాలండి. దేవుడు లేకపోతే నువ్వు చీకట్లో ఉన్నట్లే, దేవుడు ఉంటే నీ జీవితం వెలిగించబడదు. యేసయ్య నీతో ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీకు విజయమే. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తును ధరించుకొని మనం నడవాలండి. రెండవ మాట, వారు ఎందుకు గనులుగా ఎంచబడ్డారంటే ఆసక్తితో వాక్యాన్ని అంగీకరిస్తున్నారండి. తర్వాత పౌలును సేలయును చెప్పిన సంగతులు అలాగుండవో లేవో అని ప్రతి దినమున లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఆమేన్, హల్లెలూయా. పౌలు శీలలు చెప్పే వాక్యాలు వింటున్నారంట. అవి నిజముగా ఆ లేఖనాలు ఉన్నాయా లేవా, ఆ లేఖనాలు నిజమైనవా, వీరు చెప్పినట్టుగా బైబిల్ గ్రంథంలో ఉందా లేదా అని చెప్పి పరిశోధిస్తూ వస్తున్నారంట. ఆమేన్, హల్లెలూయా. కొంతమంది మందిరానికి వస్తాము, పాస్టర్ గారు వాక్యం చెబుతున్నప్పుడు ఇది ఎక్కడుంది, పాస్టర్ గారు చెప్పింది నిజమేనా, ఇది బైబిల్లో ఉందా లేదా అని తెలుసుకోవాలని ఆసక్తి ఉండాలంట. ఆమేన్, హల్లెలూయా. పరిశోధించాలంటండి. కొంతమంది బైబిలే తీయరండి, మందిరానికి వచ్చి బైబిలే తీయమండి. అది నిజంగా ఉందా లేదో, నిజంగా ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో కనబడమని ఉందా లేదా, పరిశుద్ధ దినం పరిశుద్ధంగా ఆచరించమని ఉందా లేదా, ఇలా ఉండాలని ఉందా లేదా అని చెప్పి పరిశోధించాలండి. వాక్యము ఉన్నదా లేదా అని పరిశోధించాలంట. ఈ బెరయా సంఘస్థులంట లేఖనాలను, దేవుని వాక్యాలను పరిశోధిస్తున్నారంట. ఈ పౌలు చెప్పే మాటలు, శీల చెప్పే మాటలు కరెక్ట్ అయినవా కావా, ప్రతి దినమును దేవుని సన్నిధిలో గడపమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నారు, ప్రార్థనతో జీవితాన్ని ప్రారంభించమంటున్నాడు. మన కొరకు యేసయ్య కల్వరి శిలువలో యాగమయ్యాడంటున్నాడు, ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచాడంటున్నాడు, ఆయన పునరుత్థానుడిగా ఉన్నాడంటున్నాడు.
ఇదంతా సత్యమా కాదా, నిజమా కాదని చెప్పి లేఖనాలను చూసి పరిశోధించి ఒప్పుకుంటానంట. ఆమేన్, హల్లెలూయా. మనకి ఒక క్వశ్చన్ వేసినప్పుడు బైబిల్లోంచి క్వశ్చన్ వేస్తే ఆన్సర్ కూడా బైబిల్లోనే ఉంటుందంట. ఆమేన్, హల్లెలూయా. నువ్వు వెతకాలి, ఇది సత్యమా కాదా, ఇలాగ జీవించాలా లేదా అని చెప్పి వాక్యాన్ని పరిశోధించి ఒప్పుకోవాలంట. ఆమేన్, హల్లెలూయా. ప్రతిరోజు లేఖనాలను పరిశోధిస్తున్నారంట. కీర్తన గ్రంథము 1వ కీర్తన 2:3. ఎవరైతే వాక్యానుసారంగా జీవిస్తూ లేఖనాలు పరిశోధిస్తూ దీవారాత్రము దేవుని సన్నిధిలో గడుపుతారో వారు ఇలా ఉంటారంట. ఆమేన్, హల్లెలూయా. నువ్వు లేఖనాలు పరిశోధించాలంటే నువ్వు ఎప్పుడు కూడా బైబిల్ని చదవాలి, తెరిచి చదివే విధంగా ఉండాలండి. బైబిల్ తెరిచి నువ్వు చదువుతూ ఉండాలండి. క్రైస్తవుడంట తెరిచిన బైబిల్ వలె ఉండాలంట. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలా, హల్లెలూయా. ఎలా ఉండాలంట? తెరిచిన, మూసిన బైబిలా తెరిచిన బైబిలా? ఎందుకు మూసిన బైబిల్ అని చెప్పలా? నువ్వు బైబిల్ ఉంది నీ దగ్గర, అయ్యా పాస్టర్ గారు నా దగ్గర బైబిల్ ఉందండి, ఏ ఉపయోగం? ఎప్పుడైతే తెరిచావా, ఎప్పుడైతే చదివావా? ఒకవేళ నీకు చదువు రాకపోతే నీ బిడ్డల దగ్గర చదివించుకొని విన్నావా? నీకు చదువు రాకపోతే నీ మనవడు మనవరాల దగ్గర చదివించుకొని విన్నావా? లేదండి. బైబిల్ అయితే ఉందండి, చక్కగా నలగకుండా పెట్టుకుంటానండి. ఆమేన్, హల్లెలూయా. కొద్దిమంది బైబిల్ నలగదండి. ఆ పేపర్లు తీస్తే ఒక పేపరు అతుక్కుపోతా ఉంటుంది. ఏదిరా అంటే వాడు ఎప్పుడు కూడా పేపర్ని తీలా. ఆమేన్, హల్లెలూయా. నలగకుండా దాచుకున్నారంట. ఆమేన్, హల్లెలూయా. దాచుకోగల బైబిల్ నువ్వు చదవాలంట. లేఖనాలను చదవాలి, పరిశోధించాలి. లేఖనాలు ఏం చెబుతున్నాయి, దేవుని వాక్యం ఏం చెబుతుందో నువ్వు తెలుసుకొని వాక్యానుసారంగా నడవడానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు చదవండి 1వ కీర్తన 2:3 వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. స్తోత్రం, హల్లెలూయా. దీవారాత్రము ధ్యానిస్తే ధన్యులు అంటండి. నువ్వు ధ్యానించాలంటే నీ బైబిల్ ఎప్పుడు తెరవాలండి. క్రైస్తవుడు తెరిచిన బైబిల్లా ఉండాలంట. అంటే దేవుని వాక్యానుసారంగా జీవించే బిడ్డగా ఉండాలి. ఆ విధంగా గమనించాలి. మరొక చోట అంట మనమంట లోకములో జ్యోతిల వలె కనబడుతున్నామంట. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని జ్యోతిల వలె, ఒక వెలుగు ప్రకాశము వలె లోకములోకి మనం వెళ్ళాలంట. ఆమేన్, హల్లెలూయా. నువ్వు లోకములో వెలుగు ప్రకాశం వలె ఉండాలంటే నీలో వాక్యం ఉండాలి. వాక్యం నీకు తెలిసి ఉండాలి. నువ్వు వాక్యానుసారంగా జీవిస్తూ ఉంటే నీవు ఒక జ్యోతి. ఆమేన్, హల్లెలూయా. లోకంలో చూసే వారికంట నీవు ప్రకాశమైన జ్యోతి వలె కనిపిస్తావంట. ఆమేన్, హల్లెలూయా. ఎందుకంటే క్రైస్తవుడు దేవుని సేవకులు కరిగిపోయే కొవ్వొత్తి వలె ఉండాలంట. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. ఆరిపోయిన కొవ్వొత్తి వలె ఉండకూడదండి. వెలుగుతున్న కొవ్వొత్తి వలె, కరిగిపోతున్న కొవ్వొత్తి వలె ఉండాలంట. ప్రియ దేవుని బిడ్డ, క్రీస్తు కొరకు కరిగిపోవాలంట. ఆమేన్, హల్లెలూయా. పౌలు తన జీవితానంతా క్రీస్తు కొరకు కరిగిపోయాడు. చివరికి మరణం అంటే మరణమైతే నాకు మేలే అంటున్నాడు, లాభమే. ఆమేన్, హల్లెలూయా. లాభం అండి, మేలండి. ఎందుకంటే మరణిస్తే దేవుని దగ్గర ఉంటాను. ఒకవేళ సజీవంగా ఉంటే జీవించినంత కాలము దేవుని సేవ చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి, హల్లెలూయా. క్రైస్తవుడు వెలిగించే విధంగా ఉండాలి. కొవ్వొత్తులాగా నువ్వు వెలుగుతూ అనేకులు వెలుగునిస్తూ ఉండాలి. నువ్వు కరిగిపోయినా పర్వాలేదు, అనేకులకి వెలిగి ఇవ్వాలంట. ఆమేన్, హల్లెలూయా. అది క్రైస్తవ జీవితము. యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో ఎందుకు గుద్దపడ్డాడు, ఎందుకు కొరడాలతో కొట్టబడ్డాడంటే మన కొరకు తన శరీరాన్ని కరిగించేశాడండి. ఆమేన్, హల్లెలూయా. తన శరీరం అంతా హోనమైంది, నాగలతో దున్నబడింది. ప్రియ దేవుని బిడ్డలా, తన శరీరంలో ఒక్క రక్తపు బొట్టు కూడా లేకుండా సమస్తము మన కొరకు కాల్చివేశాడండి. గమనించాలి. ఆమేన్, హల్లెలూయా.
అందుకే క్రైస్తవుడంట ప్రకాశించే జ్యోతుల వలె ఉండాలి. ప్రియ దేవుని బిడ్డ నిత్యము వెలుగునిచ్చే వారిగా ఉండాలి, వెలుగుతూ ఉండాలి. ఇక్కడ రాయబడిన దీవారాత్రము దేవుని వాక్యాన్ని నువ్వు చదువుతున్నట్లయితే, ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఉన్నట్లయితే, ధర్మశాస్త్రానుసారం నడుచుకుంటూ ఉన్నట్లయితే నీవంట ధన్యుడవు, ధన్యురాలవంట. ఆమె హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని నువ్వు చదవాలండి, నిత్యము చదువుతూ వాక్యానుసారంగా జీవించాలి. 2-3 వచనం చదవండి. ఎవరైతే దేవుని వాక్యాన్ని చదువుతారో, వాక్యానుసారంగా జీవిస్తారో వారంట నీటి కాలువల యొరను నాటబడిన వారై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండను. ఆమేన్ హల్లెలూయా. గమనించారండి, ఎవరైతే వాక్యాన్ని అంగీకరించి వాక్యాన్ని చదువుతూ వాక్యానుసారంగా వారు జీవిస్తూ దేవునికి వారిని వారు అప్పగించుకొని వాక్యానుసారంగా జీవిస్తారో వారంట నీటి యొరను నాటబడిన వారుగా తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారంట. ఆమేన్ హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎప్పుడండి ఫలాలు కాయని టైంలో ఫలాలు కాస్తాయా? రాయబడింది తన కాలమందు, ఏ సమయానికి కాయలు కాయాలో ఫలాలు కాయాలో ఆ సమయంలో కాపు వస్తుందంట. ఆమేన్ హల్లెలూయా. అంతేనా? మనం ప్రార్థన చేస్తాం, ప్రభువా నా జీవితంలో ఈ కార్యం చేయనాయనా, అయ్యా నా జీవితాన్ని మార్చయ్యా, నేను అనుకున్న ఈ పని చేయనాయనా, నాకు ఆరోగ్యం నాయనా, అయ్యా నాకు వివాహాల విషయాల కార్యాలు జరిగించయ్యా, నా భర్తను మార్చయ్యా, నా భార్యను మార్చయ్యా, నా బిడ్డలు మార్చయ్యా, నా జ్ఞానవి ప్రభువా, నాకు జాబి ప్రభువా అని అనేకమైన విషయాలు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థిస్తూ ఉంటాం. కానీ అవంట వాటి కాలమందు ఫలింపు వస్తాడండి. ఆమేన్ హల్లెలూయా. తగిన సమయమందు మేలు చేస్తాడండి. దానికి ఒక సమయం కావాలండి. దేవునికి అప్పగించావు, ఆ పని దేవుడు చేస్తున్నాడు. అయితే పేద విధవరాల విషయంలో దేవుడు అంటున్నాడు, అక్కడ మీకు మేలు చేయుట కొరకే ఆయన ఆలస్యం చేయించున్నాడంట. ఆమేన్ హల్లెలూయా. పేద విధవరాలు వెళ్ళేసి అన్యాయస్తున్నటువంటి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి వేడుకుంటారంట. వాడు మాటికి వెళితే విసిగిపోయి ఆమెకు మేలు చేశాడంట. కానీ నిత్యము ప్రార్థిస్తున్నటువంటి నీ దేవుడు నీకు మేలు చేయడా? ఆమేన్ హల్లెలూయా. తప్పక మేలు చేస్తాడు. కానీ అక్కడ రాయబడింది తగిన సమయం అందంట నీకు మేలు చేయుట కొరకంట ఆయన ఆలస్యం చేస్తాడంట. ఆమేన్ హల్లెలూయా. దేని కొరకు ఆలస్యం అవుతుందండి? నీవు అడిగిన కార్యము చేయుట కొరకు, ఆ కార్యం జరగడానికి, మార్గాలు సరళము చేయడానికి, ఆటంకాలు తొలగించడానికి, అవరోధాలు తొలగించడానికి, అడ్డుపడుతున్న అపవాదులు తొలగించడానికి, నీ మార్గాలు సరళము చేసి నీకు మేలు చేయడానికంట ఆయన ఆలస్యం చేస్తున్నాడు. ఆమేన్ హల్లెలూయా. కొన్ని విషయాల్లో ఆలస్యం కూడా మేలే అమృతం అంట. ఆమేన్ హల్లెలూయా. ఆలస్యం కూడా అమృతమే, మేలేనండి. ప్రియ దేవుని బిడ్డలా, ఆలస్యం అయితే దేవుడు ఇంకా కార్యాలు చేస్తాడు. మాకు 10 సంవత్సరాల తర్వాత దేవుడు కుమారుని ఇచ్చాడు. ఆలస్యం కూడా కుమార్తెని లేదని. ఆమేన్ హల్లెలూయా. ఎవరైనా ఒకటేనండి. ఆమేన్ హల్లెలూయా. నేను అంటాను, ఆలస్యమైన మనకు మంచిదే కదండి. ఏమైంది? వెయిట్ చేద్దాం. ప్రభు మేలు చేసేందుకు వెయిట్ చేద్దాం. మన జీవితాలు మారేందుకు వెయిట్ చేద్దాం. ప్రభువుకు అప్పగించుకుందాం. ఏదైతే దేవునికి అడిగావో అది దేవుడు చేస్తాడు అని నమ్మి నిరీక్షణ కలిగి ఉందాం. ఆమేన్ హల్లెలూయా. ఏం కలిగి ఉండాలండి? నిరీక్షణ కలిగి ఉండాలండి. ఇక్కడ అబ్రహాము గురించి ఒక మాట రాయబడింది. అబ్రహాం అంట నిరీక్షణకు ఆధారము లేని సమయంలో దేవుడు నమ్మాడంట. అది అతనికి నీతికి ఎంచబడిందంట. ఆమేన్ హల్లెలూయా. మీకు అర్థమైందా? నిరీక్షణకు ఆధారం అంటే ఎందుకమ్మా నువ్వు దేవుడు నమ్ముకున్నావు అంటే, అదిగో సంపూర్ణ సృష్టికి దేవుడు గొప్ప మేలు చేశాడంటండి. తన బిడ్డను స్వస్థపరిచాడంట. అందుకని నా బిడ్డను కూడా దేవుడు స్వస్థపరుస్తాడని నేను యేసయ్య దగ్గరికి వచ్చానండి. ఆమేన్ హల్లెలూయా. అంటే ఆమె ఏమి చూసింది? ఏ ఒక దేవుడు మేలు చేశాడు కనుక నాకు చేస్తాడు అని నమ్మి దేవుడి దగ్గరికి వచ్చింది. ఇది నిరీక్షణకు ఆధారం కదండి. ఇది నమ్మి వదిలే వాళ్ళకు చేశాడు కనుక మాకు చేశాడు అంటే ఒకరికి మేలు జరిగిందని చూసి నువ్వు వచ్చావు. కానీ అబ్రహాము చూడలేదండి. ఏంటంట యేసయ్య మేలు చేస్తాడని చూడలేదండి. నోవాహు కాలంలో జలప్రలయం చూసారా? పుట్టింది మొదలుకొని వర్షం లేదంట. పుట్టింది మొదలుకొని అసలు నీటి ఆకాశం నుంచి ఎలాగ వర్షం పడుతుందో వాళ్ళు చూడలేదంట. నిరీక్షణకి ఆధారం లేదు. దేవుడు చెప్పాడు, ఆమె నమ్మారు. ఆమె హల్లెలూయా.
అబ్రహాము కూడా మృతతుల్యమైన తన శరీరాన్ని, అంటే చనిపోయి ఇంకా చనిపోయిన శరీరం మొత్తం కూడా చనిపోయిన స్థితిలో ఉంది, మృతతుల్యము. కానీ మృతతుల్యమైన తన శరీరం నుంచి గొప్ప సంతానాన్ని ఇవ్వగలడు అని అబ్రహాం నమ్మాడంట. ఆమేన్, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. ఎంత నిరీక్షణ అండి. 70 సంవత్సరాల వయసులో మాట్లాడితే 100 సంవత్సరం 99 సంవత్సరాల తర్వాత దేవుడు ఇచ్చాడండి. ఎంత ఉపికి పెట్టారు ప్రియ దేవుడు. ఆధారం లేదండి, దేవుడు మేలు చేస్తాడని నమ్మాడంతే. నమ్మకం, విశ్వాసం అంటే నిరీక్షణకు ఆధారము లేదండి. ముసలితనంలో అంటున్నాడు 99 సంవత్సరాల వయసులో ఇస్తాను. ఎక్కడుంది ఆధారం? ఎలా ఇస్తాడు? ఎలా ఇస్తాడండి? ఎలా ఉంటుంది? పెళ్ళి సంవత్సరం కాల 2 సంవత్సరాల కాల పాస్టర్ గారు మాకు పిల్లలండి. ఆమేన్, హల్లెలూయా చెప్పాలి ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటారంటే వారైతే అన్ని సంవత్సరాలు వెయిట్ చేస్తారు, దేవుడు మేలు చేస్తాడో చేయడో అని వారి నిరీక్షణగా వారికి నమ్మకం లేదు. కానీ నిరీక్షణ దేవుడు చేస్తాడు అని నమ్మి ఆధారం లేని సమయంలో కూడా దేవుని నమ్మారు కనుక అది వారికి నీతిగా ఎంచబడిందంట. ఆమేన్, హల్లెలూయా. నిరీక్షణకు ఆధారం లేని సమయంలో ప్రభువును నమ్మి నీతివంతులుగా ఉన్నారంట ప్రియ దేవుని బిడ్డలారా. నీవు నేను కూడా ఒకటి గుర్తు, ప్రభు చేస్తాడు, ఇస్తాడు, కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసము. మనకి మేలు చేయడానికి ఆలస్యం చేస్తున్నాడు కనుక దాని కొరకు ఎదురు చూడాలి. వాక్యానుసారంగా జీవించే బిడ్డలో, ఆ దేవుని వాక్యాన్ని నమ్మిన బిడ్డలో, నిత్యము బైబిల్ చదువుతూ వాక్యానుసారంగా జీవిస్తున్న బిడ్డలంట నీటి కాలువల యొరను నాటబడిన వారే తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటారంట ప్రియ దేవుని బిడ్డలారా. గమనించాలంటే నీవు కానీ వాక్యానుసారంగా నడుస్తున్నట్టయితే, దేవుని వాక్యాన్ని అంగీకరిస్తున్నట్టయితే నీ జీవితం కూడా పచ్చగా ఉంటుందంట. ఆమేన్, హల్లెలూయా. నీ జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది, దేవునికరంగా ఉంటుంది. వాక్యాన్ని నమ్మితే అదే మనకి వెలుగునిస్తుంది, అదే మనకి ఆశీర్వాదాలు తెచ్చిపెడుతుంది. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని వాక్యాన్ని నమ్మాలి, ఆ వాక్యాలను చదవాలి, పరిశోధించాలి. 3వ మాట చదువుదాం అక్కడే. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము మూలవాక్యం దగ్గరికి వద్దాం. 12వ వచనం. అపోస్తుల కార్యం 17:12. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. ఆమేన్, హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. వారు ఎలాగ విశ్వసించారంటే ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యాన్ని బట్టి విశ్వసించారంట. ఆమేన్, హల్లెలూయా. వారు వాక్యాన్ని ఆసక్తితో వింటున్నారు, వాక్యాన్ని విని అంగీకరిస్తున్నారు, వాక్యాన్ని చదువుతూ ఉన్నారు, వాక్యానుసారంగా జీవిస్తున్నారు కనుక వాక్యాన్ని బట్టి యేసయ్యనందు విశ్వాసం ఉంచారంట. వాక్యాన్ని బట్టి మనం నమ్మాలండి. వాక్యమే మనకు ఆధారం. చాలా మంది అయ్యా నాకు దేవుడు ఈ మేలు చేస్తే నేను నమ్ముతాను, అయ్యా దేవుడు నాకు స్వస్థతని ఇస్తే నేను నమ్ముతాను, విడుదలని ఇస్తే నమ్ముతాను, ఆ దేవుడు నాకు పిల్లల్ని ఇస్తే నమ్ముతాను, దేవుడు నాకు అది చేస్తే నమ్ముతాను, ఇది చేస్తే నమ్ముతాను. అది కాదండి, చెయ్యకపోయినా ఆ యేసయ్యని నమ్ముతాను. ఆమేన్, హల్లెలూయా. ఆ విశ్వాసం మనకు కావాలండి. అబ్రహాం ఓపిక పట్టాడు, దేవుడు కుమారుని ఇచ్చాడు, బలేమన్నాడు, నమ్ముతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాం విశ్వాసం తెలుసా, రాళ్లలో నుంచి కూడా దేవుడు బిడ్డల్ని పుట్టించగలడు. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం. మృతతుల్యమైన శరీరము బిడ్డల్ని ఇవ్వగలడనే విశ్వాసం. ఆమేన్, హల్లెలూయా. కుమారుని తీసుకెళ్ళాడు, బలిస్తున్నప్పుడు ఏం ఆలోచన చేయాల, బిడ్డని దేవుడే ఇచ్చాడు. ఆయన నాకు ఒక వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం ఎక్కడికి పోతుంది? ఎక్కడికి పోదు. ఒకవేళ ఈ బిడ్డను నేను బలించిన మరలా తిరిగి బ్రతికించగలడు. ఆమేన్, హల్లెలూయా. నేను నమ్మాడండి. అది విశ్వాసం ప్రియ దేవుడు. ఒకవేళ నష్టము కలిగినా ఆ నష్టాన్ని దేవుడు పూడ్చి మరలా లాభం ఇవ్వగలడు, నాకు సంతోషం ఇవ్వగలడు అనే విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి ప్రియ దేవుని బిడ్డలారా. వాక్యాన్ని బట్టి వీళ్ళు నమ్ముతున్నారంటండి. వాక్యాన్ని ఎత్తి పెట్టుకోవాలి. వాక్యం సెలవిస్తుంది, దేవుడు అంటున్నాడు, నేను నీ తోడుగా ఉన్నాను, నిన్ను విడవను, నిన్ను ఎడబాయను. దేవుడు మనల్ని అన్నాడు, నిన్ను విడవనమ్మా, నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నిన్ను విడవను, నీతోనే ఉంటాను అంటున్నాడు. మళ్ళా మనకు భయం ఎందుకండి? ఆమేన్, హల్లెలూయా.
చాలా సందర్భాల్లో దేవుడు ఈ చెన్నైపాలెం సంఘాలకు వచ్చినప్పుడు మొదట దేవుడు మాట్లాడిన మాటలో 18:9 దేవుడు అంటున్నాడు, నీవు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడును రాడు, ఈ పట్టణములో నాకు బహు జనమున్నది. ఆమేన్. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు దేవుడు మాట్లాడారు, నువ్వేం భయపడద్దు. కొత్త ప్రాంతానికి వెళ్తున్నావు భయపడుతున్నావేమో, నువ్వేం భయపడద్దు, ఎవడును నీ మీదకి రాడు. నేను వెళ్తున్నప్పుడు ప్రభువా యేసయ్యా అని ప్రార్థన చేసిన దేవుడు అన్నాడు, నువ్వు భయపడొద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, యెహోషువకు తోడై మోషేకు తోడే ఉండినట్లుగా నీతో ఉంటాను. యెహోషువకు తోడుగా ఉన్నా, మోషేకు తోడుగా ఉన్నా, అదే రీతిగా నేను నీతో ఉంటాను, నువ్వేం భయపడొద్దని దేవుడు మాట్లాడాడు. ధైర్యంగా వెళ్ళాను. ఆ దినముందు బైబిల్ పట్టుకొని వాక్యాన్ని అందించడానికి ప్రారంభించాను. ఇంతవరకు కూడా ప్రభువారి సహాయం అందుతూనే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ నడిపింపు దేవుడి సహాయం అందుతూనే ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. కనుక వాక్యాన్ని బట్టి మనం నమ్మాలండి. ఆ వాక్యమే మనకి సహాయం చేస్తుందండి. యోబు గ్రంథం 39వ అధ్యాయములో ప్రభువారు అన్నాడు, నేను ప్రార్థన చేస్తున్నా, ప్రభువా ఈ వారములో నాయన మా మాస్టమ్మ గారు డెలివరీ అయిపోవాలి ప్రభువా. ఏంటంటే ఎప్పుడంట ఈ వారంలో అయిపోవాలి. ప్రభు అన్నాడు మాట్లాడు 39:1 అడవిలోని కొండ మేకలు ఈను కాలము నీకు తెలియనా, లేళ్ళు పిల్లల కాలము తెలియనా, ఎన్ని మాసాలు మోసయ్యో నీకు తెలుసా. ఆమె హల్లెలూయా. దాని అర్థం ఏంటంటే తగిన సమయం ముందు వాళ్ళకి అంటారయ్యా, నీకేం తెలుసు, ఇప్పుడే కావాలి, ఇప్పుడే జరగాలి, ఈ క్షణమే అవ్వాలి. మనం అంతే అడుగుతాం కదండి. ఆమె హల్లెలూయా. పాస్టర్ గారు ఏం చేస్తారో ఏమో కానీ ఈ నెలలో మాత్రం కార్యము జరగాలి. నేనేం చేస్తాను. ఆమె హల్లెలూయా. నేనేం చేస్తాను. పాస్టర్ గారు ఏం చేయలేరండి, పాస్టర్ గారు ఏం చేయలేరండి. కార్యాలు చేసేవారు ఎవరు? దేవుడే. ఆమె హల్లెలూయా. దేవుడే కార్యాలు చేసేవాడు. మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మీ జీవితాల్లో కార్యాలు చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ విశ్వాసం ఏంటంటే ఆ యేసయ్య వస్త్రము తాకితే నాకు స్వస్థత వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. విశ్వాసముతో తాకింది. 12 సంవత్సరాలుగా పీడిస్తున్న రోగము అప్పుడే వెళ్ళిపోయింది. ఆమేన్. హల్లెలూయా. స్వస్థత దేని బట్టి అంట? విశ్వాసాన్ని బట్టి స్వస్థత. వాక్యాన్ని బట్టి నమ్మాలండి. దేవుని వాక్యము సత్యమైనదండి. ఆయన నమ్మితే నీ జీవితాల్లో కార్యాలు జరుగుతాయి. ఆయన నమ్మితే నీ జీవితం మార్చబడుతుంది. ఆయన నమ్మితే చీకట్లో ఉన్న నీకు వెలుగులు వస్తుంది. ఆయన నమ్మితే నీ కుటుంబంలో విడుదల వస్తుంది. ఆమేన్. హల్లెలూయా. వాక్యాన్ని బట్టి ఆయన నమ్మాలి. ప్రియ దేవుని బిడ్డలారా చదవండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం. యెషయా గ్రంథము 43:2. దేవుడు వాగ్దానాలు చాలా గట్టివండి. ఆయన వాగ్దానం నమ్మితే తప్పకుండా ప్రభువారు కార్యాలు చేస్తాడు. వాక్యము నమ్మి ఇది నా కొరకే, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని మనం నమ్మాలి. ప్రియ దేవుని బిడ్డరా, నమ్మితే దేవుని కార్యాలు చూస్తాం. చదవండమ్మా. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 2వ వచనం. నీవు జనముల్లో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉందును, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారు. ఆమేన్. హల్లెలూయా. నీవు అగ్నిలో నడిచినప్పుడు, నదుల్లో పడి వెళ్ళినప్పుడు, నీటిలో వెళ్ళినప్పుడు అవి నీకేమి చేయవు, అవి నీ మీద పొర్లి పారవును వాగ్దానం చేస్తాను. ఆమె హల్లెలూయా. అగ్ని అంటే మనం అగ్ని వంటి సమస్యల్లో, శ్రమల్లో, బాధల్లో, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా అవేమి మనల్నంట ఏమీ చేయమంట. నీవు నీళ్ళలాగా అటువంటి చాలా మంది నీళ్ళలాగా కొట్టుకుపోయే స్థితి, అయ్యా ఈ సమస్యలు నన్ను అటు ఇటు తీసుకెళ్ళిపోతున్నాయి, ఎక్కడెక్కడికో నన్ను తీసుకెళ్ళిపోతున్నాయా, వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి అటు ఇటు పరుగులు తీస్తున్నాయి. అటువంటి సమస్యలు వచ్చినా అంట అవి నిన్నేమి కూడా చెయ్యమంట. ఆమె వాక్యాన్ని నమ్మాలని కొంతమంది కొంతమంది విశ్వాసులంట ఈ వాక్యాన్ని వింటున్నారంటండి. వీళ్ళు అన్నారు, నదుల్లో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు అని ఈ వాక్యాన్ని చక్కగా విన్నారంటండి.
ఉదయకాల సమయంలో లేచి ఒక మధ్యలో ఒక వాగు దాటి చర్చికి వెళ్ళాలంట. ప్రతి ఆదివారం దేవుని చర్చికి వెళ్ళాలని వీరంట మొత్తం ఒక 10 మంది కలిసి బయలుదేరారంట. చిన్నగా వాగు దాటుతున్నారంట. మోకాలు లోతు నీళ్ళు ఉన్నాయంట. మోకాలు లోతు ఉంటే ఆ నీళ్ళలో చిన్నగా దాటి వెళ్ళారంట. వాళ్ళు అనుకుంటున్నారంట సాయంత్రం వచ్చేసరికి ఇంకా నీటి తాకిడి ఎక్కువ ఉంటుందేమో అని అనుకుంటూ వెళ్ళారంట. చర్చికి వెళ్ళారు, చక్కగా వెళ్ళారు, పాటలు పాడారు, ప్రార్థనలో పాల్గొన్నారు, వాక్యాన్ని విన్నారు, చక్కగా మరలా తిరిగి వస్తున్నారంట. తిరిగి వస్తున్నప్పుడు చూస్తే నీళ్లు దాదాపుగా మనిషి మునిగిపోయి అంతగా నీళ్లు పొర్లు పోతా ఉన్నాయంట. వెంటనే ఈ 10 మందిలో 5 సీనియర్ విశ్వాసులు అండి. ఆమె హల్లెలూయా. ఎప్పుడో నుంచి సంఘంలో ఉన్నవారు, ముసలివారు అంటే విశ్వాసములో మందిరానికి రక్షణ పొందిన విషయంలోనండి. సీనియర్ విశ్వాసులు ఒక 5 జూనియర్స్. ఆమె హల్లెలూయా. యవనస్తులు ఒక 5 అండి. ఈ 5 యవనస్తుల్లో వారికంటే చిన్న చిన్న పిల్లలు, పాలు తాగే పిల్లలు ఉన్నారంటండి. వారి ఇంటికాడ పెట్టి వచ్చారంట. అయ్యో మా పిల్లలు ఉన్నారు, మేము సమయానికి వెళ్ళాలి, చాలా సమయం అయింది, బిడ్డలకు పాలు ఇవ్వాలని 5 అంటారంట. ఇదిగో ఈ వరద తాకిడి తగ్గేలాగలేదు, ఈ మొత్తం కూడా ఈ ఊరు మొత్తం తిరిగి మన ఇంటికి మనం వెళ్దాము అని చెప్పి అన్నారంట. ఈ సీనియర్ విశ్వాసం అంటే ఏ విశ్వాసం మీది? దేవుని వాక్యం చెప్పలేదా అన్నారంట. మీ ఇష్టం, మీరు అటెండ్ చేసుకోండి అని చెప్పి వీళ్ళు పెద్దరకాడే 5 యవనస్తులంట ఈ యొక్క తన బిడ్డల కొరకని ఊరంతా తిరిగి సమయానికి ఇంటికి వెళ్ళిపోయారు. చక్కగా బిడ్డలకు పాలిచ్చి సంతోషంగా ఉన్నారు. ఆమె హల్లెలూయా. అక్కడ ఉన్నటువంటి 5 ముదురు విశ్వాసులు. ఆమె హల్లెలూయా. ఎవరంట? ముదురు విశ్వాసులు అంటండి. సీనియర్ విశ్వాసులు. వీళ్ళు అన్నారంట, మీరు ఎంత వెళ్ళారు, నా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఏమన్నాడు? జలముల్లో పడి నువ్వు వెళ్ళినప్పుడు నీకేమి చేయవు, నదిలో పడి నువ్వు వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు కదా, దేవుడు నాతో ఉన్నాడు, ప్రభువా నువ్వు ఉన్నావయ్యా అని చెప్పి నీళ్ళలో 5 దిగారంట. దగ్గర క్షణములు కంటికి కనపడకుండా కొట్టుకుపోయారంట. ఆమెను హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. గమనించాలండి, విశ్వాసం ఉండాలి, అతి విశ్వాసము ఉండకూడదండి. నీకు దేవుడు అన్నాడు, నీకు కష్టం వస్తే తోడుగా ఉన్నా, అనుకోని రీతిగా నువ్వు నీళ్ళలో పడితే దేవుడు నిన్ను తప్పిస్తాడు. కావాలనే సమస్య ఉంది, శ్రమ ఉందని తెలిసి, నిప్పులు ఉన్నాయని తెలిసి నువ్వు అక్కడ కాలు పెడితే నువ్వు కాలతీయవి. నువ్వు కష్టంలో ఉన్నప్పుడు ప్రభువా నాకు కష్టం వచ్చిందయ్యా సహాయం చేయమంటే సహాయం చేస్తావు. నీవే వెళ్ళి కష్టంలో పడి సహాయం చేయమంటే ఎక్కడి నుంచి వస్తుంది? విశ్వాసం ఉండాలి. కానీ ప్రభు ఏదో రూపంలో సహాయం చేస్తాడని నమ్మాలి. ప్రతి దేవుని పెట్టారా. కానీ అతి విశ్వాసం అనేది ఉండకూడదు. అతి విశ్వాసం మనకి దెబ్బ తీసుకొస్తుందండి. ఇక్కడ ఈ సీనియర్ విశ్వాసం ఆ నీటిలో దిగితే ఒక్కరు కూడా కనపడకుండా 5 మునిగిపోయి కొట్టుకుపోయారంట. కంటికి కనిపించలేదంట. కనుక ప్రియ దేవుని బిడ్డ, వాక్యాన్ని బట్టి నమ్మి ఇది జ్ఞానము కలిగి ఉండాలి. మొదట వాక్యాన్ని నమ్మాలి, బైబిల్ వాక్య జ్ఞానాన్ని కూడా మనము కలిగి ఉండాలి. ఆమేన్ హల్లెలూయా. 4వ వచనం చదువుదామండి. అపోస్తలుల కార్యములు 20:4-5. అపోస్తలుల కార్యములు 20:4-5 వచనాలు ముగించేస్తాం. ప్రియ దేవుని బిడ్డ, సమయం అయింది. బెరియా పట్టణస్థుడైన సోప్రతును, దెసలోనికల్లో అరిస్తార్కును, సెకుందును, దెర్బే పట్టణస్థుడైన గాయిను, తిమోతియును, ఆసియా దేశస్థులైన తుకీకి, త్రోఫీమును అతనితో కూడా వచ్చింది. వీరు ముందుగా వెళ్ళి త్రోయలో మా కొరకు కనిపెట్టుకొని ఉండిరి. ఆమేన్ హల్లెలూయా. సేవకుడైన పౌలు వస్తున్నాడని చెప్పంట ఈ యొక్క బెరయా సంఘస్థులు కూడా సౌలు కొరకు ఎదురు చూస్తున్నారంట. ఎందుకంటే సౌలుకి పరిచయం చేయాలి, దేవుని పని చేయాలనే ఉద్దేశంతో వీరు కూడా ఉన్నారంట. ఆమేన్ హల్లెలూయా. ఇక్కడ గమనించాలి, సేవలో సహకరించే వారిగా బెరయా సంఘస్థులు ఉన్నారంట, దేవుని పని చేసేవారిగా ఉన్నారంట. క్రిస్మస్ వస్తే, ఈస్టర్ పండుగ వస్తే మన మందిరంలో పనులు ఉంటాయండి. బల్లారాధన వస్తే మన మందిరంలో వడ్డించడానికి పనులు ఉంటుందండి, వంట చేయడానికి పనులు ఉంటాయి. ఈ పనులన్నీ కూడా చేయాలంట. బెరయా సంఘస్థులు అయితే ఆ పనులు చేసేవారిగా ఉన్నారంట. సేవలో సహకరించేవారుగా, సేవలో వారి వంతు వారు సహాయం చేసేవారిగా, ధన సహాయం కావచ్చు, వారు అదేవిధంగా పనుల సహాయం కావచ్చు, అన్ని వేళల్లో కూడా సహాయం చేసేవారిగా ఉన్నారంట. ఆమేన్ హల్లెలూయా. అందుకే వీరంట
గనులుగా ఎంచబడుతున్నారంట ప్రియ దేవుని బిడ్డలారా. మొదటగా వారు ఆసక్తితో వాక్యాన్ని అంగీకరిస్తున్నారు. రెండోదిగా ఆ వాక్యాన్ని పరిశోధిస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మూడోదిగా గమనించినట్లయితే వాక్యాన్ని చదువుతూ ఉన్నారంట. నాలుగోది వారు దేవుని సేవలో పనిచేసేవారిగా సత్కరించేవారిగా ఉన్నారంట. ఆమేన్, హల్లెలూయా. అందుకే బెరయా సంఘస్థులు గనులైన వారిగా ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. మరి మన చెన్నాయపాలెం సంఘం ఎలా ఉందండి? ఒకసారి మీ ఆలోచన చేయండి. ఆసక్తితో మీరు వాక్యాన్ని వింటున్నారా? గమనించాలి. ఇక్కడ గ్రీకు దేశస్థులు అయిన స్త్రీలు వీరందరూ అంటే ఎవరు? గ్రీకు దేశస్థులు అంటే, గ్రీసు దేశస్థులు అంటే అన్యులండి. వారి వాక్యాన్ని చదివి అన్యులందరూ యేసుని నమ్ముకొని వాక్యాన్ని బట్టి యేసుని అంగీకరించారంట. మరి నీ వాక్యాన్ని చదవకపోతే క్రీస్తును అంగీకరించిన వాక్యాన్ని వినాలి, చదవాలి, ఆసక్తితో వాక్యాన్ని వినాలి, అదేవిధంగా వాక్యాన్ని చదవాలి, అదేవిధంగా వాక్యాన్ని పరిశోధించి వాక్యాన్ని బట్టి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. నాలుగోది దేవుని సేవలో సహకరించే వారిగా ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. ఈ 4 లక్షణాలు మన సంఘములో మనలో ఉంటాయేమో ఒకసారి గమనించుకుందాం. బెరయా సంఘస్థులు దెసలోనికా సంఘస్థుల కంటే గనులుగా ఉన్నారంట. అన్ని విషయాల్లో వాక్యాన్ని వినే విషయంలో, వాక్యాన్ని చదివే విషయంలో, వాక్యాన్ని పరిశోధించే విషయంలో, వాక్యాన్ని బట్టి దేవుని విశ్వాసం ఉంచే విషయంలో, దేవుని పనిలో సహకరించే విషయంలో, ఈ 4 విషయాల్లో గనులుగా ఉన్నారంట. మరి మన సంఘం ఎలా ఉంది? దేవుని బిడ్డలు ఒకసారి గమనిద్దామా? నువ్వు దేవుని పనిలో సహకరిస్తున్నావా? దేవుని పని అంటే నువ్వు పారిపోతున్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు మందిరానికి వస్తున్నావా వాక్యాన్ని విని? అదేవిధంగా ఆసక్తితో వాక్యాన్ని వింటున్నావా? వాక్యాన్ని ప్రతిదినము చదువుతున్నావా? వాక్యాన్ని పరిశోధిస్తున్నావా? వాక్యాన్ని బట్టి దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నావా? దేవుని పనిలో సహకరించే బిడ్డగానే ఉన్నావా? ఒకసారి ఆలోచన చేసుకో. కళ్ళు మూసుకుందామా? యేసయ్య నాకు సహాయం చేయి ప్రభువా అని చెప్పి బెరయా సంఘస్థుల వలె గనులైన